రైట్ గా భారత్ టూర్ ను కోల్కతాతో ప్రారంభించాడు మెస్సీ. అయితే అక్కడ స్టాక్ లేక్ స్టేడియంలో రచ్చరచ్చ జరిగింది. మెస్సీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడంటూ అభిమానులు రెచ్చిపోయారు. తీవ్ర ఆగ్రహంతో స్టేడియంలోని కుర్చీలను విరగ్గొట్టారు, వాటర్ బాటిల్స్ విసిరారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారంటూ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ కామెంట్ చేశారు. ఇక కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఘటనతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెక్యూరిటీ టైట్ చేశారు. పోలీసుల్ని పెద్ద సంఖ్యలో మోహరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మెస్సీకి ఇబ్బంది రాకుండా చూశారు. అప్పటికే ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 250 మంది ప్రముఖులు చేరుకోవడంతో సిపి సజ్జనార్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఇక ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉప్పల్ స్టేడియం దగ్గర అశ్విక దళంతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇక డీసీపీ వెళ్లి భద్రతను సమీక్షించారు.